హలో గైస్, దిస్ ఈజ్ శేఖర్ దైవాలా. యు ఆర్ వాచింగ్ క్లాస్మేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మీకు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, మైక్రో కంట్రోలర్ యొక్క బేసిక్స్ గురించి చెప్పాను. ఈ వీడియోలో మీకు మైక్రో కంట్రోలర్ యొక్క పిన్ డయాగ్రామ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్క్రీన్ మీద మీకు కనబడేది ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్లో ప్రతి బ్లాక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికంటే ముందు మనం మైక్రో కంట్రోలర్ యొక్క పిన్ డయాగ్రామ్ గురించి తెలుసుకోవాలి. ఈ పిన్ డయాగ్రామ్లో మనకి మైక్రో కంట్రోలర్కి 40 పిన్స్ కనబడుతున్నాయి. ఈ 40 పిన్స్లో మనకి 4 పోర్ట్స్ ఉంటాయి. 4 పోర్ట్స్లో 32 పిన్స్ ఉంటాయి. మొత్తం ఒక్కో పోర్ట్కి 8 పిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ 32 పిన్స్ కాకుండా మిగిలిన 8 పిన్స్ ఏంటంటే, ఫస్ట్ పిన్ రీసెట్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే, మనకి ఏదైనా ప్రీవియస్గా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఉన్న డేటాని క్లియర్ చేసుకోవడానికి మనకు ఇది ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యాక వాటి రిజల్ట్స్ అనేవి వెళ్ళి రిజిస్టర్లో స్టోర్ అవుతాయి. ఆ రిజిస్టర్లో ఉన్న రిజల్ట్స్ని మనం క్లియర్ చేసుకోవాలన్నా, లేదా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు పిఎస్డబ్ల్యూలో ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయిన ఫ్లాగ్స్ని క్లియర్ చేసుకోవాలన్నా మనకి ఈ రీసెట్ పిన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ XTAL1 అండ్ XTAL2 పిన్స్. ఈ పిన్స్ ఏంటంటే, మనకి ఆన్ చిప్ ఆక్సిలేటర్ని పవరప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు పిన్స్ మధ్యలో మనకి ఒక క్రిస్టల్ ఆక్సిలేటర్ అనేది ఉండిద్ది. ఆ క్రిస్టల్ ఆక్సిలేటర్ యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 12 MHz ఆర్ 11.059 MHz ఉండిద్ది. నెక్స్ట్ గ్రౌండ్ 20 పిన్ అనేది గ్రౌండ్ పిన్, మనకి 40 పిన్ అనేది VCC దగ్గర మనం సప్లై ఇస్తాం. నెక్స్ట్ EA బార్, ఎక్స్టర్నల్ యాక్సిస్ బార్ అనేది ఉంది మనకి 31st పిన్. ఈ పిన్ ఏంటంటే, మనకి ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నల్ మెమరీతో పాటుగా మనం ఎక్స్టర్నల్ యాక్సిస్ బార్ని లో అంటే నథింగ్ బట్ 0 చేసేస్తాం. దిస్ ఈజ్ ద యాక్టివ్ లో ఇన్పుట్ ఫర్ ద మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అనేది 1 అయితే మనకి ఈ అడ్రసెస్ని డేటాని సపరేట్ చేసిద్ది. మనకి దీన్ని యాక్టివ్ హై ఇన్పుట్ ఆఫ్ ద మైక్రో కంట్రోలర్ కింద చెప్తాం. నెక్స్ట్ PSEN బార్. PSEN అంటే ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్. ఇక్కడ PSEN బార్ అనేది ఉంది. ఇది ఎప్పుడైతే 0 అయ్యిందో మనకి ఎక్స్టర్నల్ మెమరీ అనేది, అంటే ప్రోగ్రామ్ మెమరీ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇలా ఎనేబుల్ అయిన మెమరీని మన ఇంటర్నల్ మెమరీతో పాటుగా వాడుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ యాక్సిస్ని 0 చేసుకుంటాం. EA బార్ని 0 చేసుకుంటాం. అప్పుడు ఎక్స్టర్నల్ యాక్సిస్ అనేది యాక్టివ్ అవుతుంది. మనం ఇంటర్నల్ ప్రోగ్రామ్ మెమరీతో పాటుగా ఎక్స్టర్నల్ మెమరీని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవి రిమైనింగ్ 8 పిన్స్. ఇప్పుడు పోర్ట్స్లోకి వెళ్తే ఫస్ట్ పోర్ట్ 0 ఏంటంటే, మనకి ఎక్స్టర్నల్ మెమరీ ఏది లేనప్పుడు ఇదేంటంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మెమరీ ఉందో మనకి, అప్పుడు ఇవి లో ఆర్డర్ అడ్రస్ బస్ అండ్ డేటా బస్ కింద యాక్ట్ అవుతాయి. అసలు అడ్రస్ బస్సు, డేటా బస్సు ఏంటంటే, ఏదైతే మనకి బస్సు డేటాని ట్రాన్స్ఫర్ చేసిద్దో దాన్ని మనం డేటా బస్ కింద చెప్తాం. వేరస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసేదాన్ని అడ్రస్ బస్ కింద చెప్తాం. డేటాకి ఇన్ఫర్మేషన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనం 2, 3 అనేవి ఉన్నాయంటే అవి డేటాకి అని చెప్తాం. ఈ 2, 3 ఎక్కడున్నావో చెప్పేది ఇన్ఫర్మేషన్. అర్థమైందా? నెక్స్ట్ పోర్ట్ 1 ఏంటంటే, దీనికి ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కింద యాక్ట్ అవుతాయి. దీనికి ఇంకా సెకండరీ ఆపరేషన్స్ ఏం లేవు ఇక, లైక్ యాజ్ పోర్ట్ 0. నెక్స్ట్ పోర్ట్ 2 ఈజ్ సేమ్ యాజ్ పోర్ట్ 0. ఇదేంటంటే ఎక్స్టర్నల్ మెమరీ ప్రజెంట్ అయినప్పుడు హై ఆర్డర్ అడ్రస్ అండ్ డేటా బస్ కింద యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మెమరీ ఏమీ లేనప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కింద యాక్ట్ అవుతాయి. నెక్స్ట్ పోర్ట్ 3కి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కింద యాక్ట్ అవడంతో పాటుగా కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ పోర్ట్ 3లో 3.0 పిన్ ఏంటంటే రిసీవర్ కింద యాక్ట్ అయ్యింది. మనకి ఎప్పుడైతే సీరియల్ డేటా కమ్యూనికేషన్ చేసేటప్పుడు డేటాని రిసీవ్ చేసుకోవడానికి మనకి పోర్ట్ 3.0 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రాన్సీవర్ 3.1 అనేది ట్రాన్సీవర్ కింద చెప్తాం. ఈ ట్రాన్సీవర్ ఏంటంటే సీరియల్ డేటా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మనకి ట్రాన్స్మిట్ చేయడానికి, మన దగ్గర ఉన్న డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఇంటరప్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనకి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మైక్రో కంట్రోలర్లో సడన్గా ఇంకొక ప్రోగ్రామ్ చేయాలి అని అనుకుంటే ఈ ఇంటరప్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే, మెయిన్ ప్రోగ్రామ్ని ఏదైతే మనకి మైక్రో కంట్రోలర్ రన్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్ని మనకి ఆపి అక్కడి నుంచి మైక్రో కంట్రోలర్ని ఈ ప్రోగ్రామ్ దగ్గర తీసుకురావడానికి ఈ ఇంటరప్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. మనకి మైక్రో కంట్రోలర్ 8051కి 5 ఇంటరప్ట్స్ ఉన్నాయి. 5 ఇంటరప్ట్స్లో ఏంటంటే మనకి 2 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఉన్నాయి. అవే నథింగ్ బట్ పోర్ట్ 3.2 అండ్ 3.3.
3.2 వచ్చి ఇంటరప్ట్ 0, 3.3 వచ్చి ఇంటరప్ట్ 1. ఇవి యాక్టివ్ లో ఇన్పుట్స్. ఎప్పుడైతే మనకి ఇవి 0 అయినాయో ఈ ఇంటరప్ట్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. నెక్స్ట్ T0, T1, 3.4 అండ్ 3.5. ఈ T0 ఏంటంటే మనకి మైక్రో కంట్రోల్లో 2 16-bit టైమర్స్ ఉన్నాయి. ఇవే కౌంటర్స్ కింద కూడా యాక్ట్ అవుతాయి మనకి. ఇలా ఈ కౌంటర్స్ కింద యాక్ట్ అవ్వాలంటే మనం ప్రోగ్రామ్ ఇచ్చి మార్చుకోవచ్చు. ఈ టైమర్స్కి మనం ఎక్స్టర్నల్గా ఏదైనా క్లాక్ పల్స్ ఇవ్వాలనుకుంటే ఈ T0 అండ్ T1 నుంచి ఇచ్చుకుంటాం. T0కి ఇస్తే మనకి టైమర్ 0కి అనేది వెళ్ళిద్ది, T1కి ఇస్తే మనకి టైమర్ 1కి అనేది వెళ్ళిద్ది. నెక్స్ట్ 3.6 వచ్చి యాక్టివ్ లో ఇన్పుట్ అనమాట. నథింగ్ బట్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిద్ది. ఎప్పుడైతే మనకి WR బార్ అనేది 0 అయిందో రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిద్ది. నెక్స్ట్ 3.7 అనేది రీడ్ ఆపరేషన్ అనమాట. ఆర్డీ బార్ అనేది ఎప్పుడైతే 0 అయిందో మనకి మైక్రో కంట్రోలర్ అనేది రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిద్ది. ఇది మైక్రో కంట్రోలర్ యొక్క పిన్ డయాగ్రామ్. నెక్స్ట్ మనం బ్లాక్ డయాగ్రామ్లో మిగిలిపోయిన బ్లాక్స్ చూద్దాం. అక్యుములేటర్ ఈజ్ ఏ 8-bit రిజిస్టర్. మనం దీన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు డేటాను స్టోర్ చేసుకోవడానికి, ఇంకా వాటి యొక్క రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఈ అక్యుములేటర్ని ఎక్కువగా వాడతాం మనం. నెక్స్ట్ బి రిజిస్టర్ కూడా 8-bit రిజిస్టరే. దీన్ని మనకి మల్టిప్లికేషన్, డివిజన్ చేసేటప్పుడు ఏ రిజిస్టర్తో పాటుగా దీన్ని కూడా వాడతాం. నెక్స్ట్ డిపిటిఆర్ అనేది మనకి 16-bit రిజిస్టర్. ఎక్స్టర్నల్ మెమరీని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఈ డిపిటిఆర్ అనేది వాడతాం. అంటే ఎక్స్టర్నల్ ర్యామ్లో సపోజ్ మనకు కావాల్సిన డేటా ఉంటే దాన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ డిపిటిఆర్ అనేది వాడతాం. ఈ డిపిటిఆర్ని మనం 2 8-bit రిజిస్టర్స్ కింద మార్చాం, డిపిఎల్ అండ్ డిపిహెచ్. ఈ డిపిఎల్ని అండ్ డిపిహెచ్ని ఇంటర్నల్ ర్యామ్ని యాక్సెస్ చేసుకోవడానికి అండ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ వాడతాం. నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ కౌంటర్కి స్పెసిఫిక్ అడ్రస్ ఏం లేదు, కానీ ఇప్పుడు మనకు మైక్రో కంట్రోలర్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటే దాని తర్వాత అడ్రస్ని ఇది స్టోర్ చేసుకునేది. అంటే సపోజ్ ఇప్పుడు మనకి 8001 అనే లైన్ అనేది మనకి రన్ అవుతూ ఉంటే ప్రజెంట్ 8002 అనే అడ్రస్ని ఇది ప్రోగ్రామ్ కౌంటర్ అనేది స్టోర్ చేసుకునేది. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఇంటరప్ట్ వచ్చి మైక్రో కంట్రోలర్ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళింది, మెయిన్ ప్రోగ్రామ్ని వదిలేసి వేరే ప్రోగ్రామ్ని రన్ చేయడానికి వెళ్ళింది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మెయిన్ ప్రోగ్రామ్కి రావాలంటే మైక్రో కంట్రోలర్ ఈ ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క హెల్ప్ తీసుకుని దాంట్లో ఉన్న అడ్రస్ని చూస్ చేసుకునే మనకి మెయిన్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ స్టాక్ పాయింటర్ అనేది కూడా ఒక 8-bit రిజిస్టరే. ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక డేటాని కానీ అడ్రస్ని కానీ మెయిన్ ప్రోగ్రామ్కి కావాల్సిన సబ్రొటీన్స్ని కానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాక్ పాయింటర్ అనేది మనకు ఉపయోగపడుద్ది. ఈ స్టాక్ పాయింటర్ దగ్గర మనం పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాడతాం. ఈ పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, పుష్ అంటే మనం ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే డేటాని తీయడం. ఈ పుష్ ఇన్స్ట్రక్షన్ వాడినప్పుడు ఈ స్టాక్ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ జరిగిద్ది అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్ వాడినప్పుడు స్టాక్ పాయింటర్ అనేది తగ్గిద్ది. సపోజ్ ఇప్పుడు మనకి స్టాక్ పాయింటర్ అనేది 08H దగ్గర ఉంటే మనం పుష్ ఇన్స్ట్రక్షన్ వాడితే కనుక అది 09H వరకు వెళ్ళిద్ది. అండ్ వేరాస్ మనం పాప్ ఇన్స్ట్రక్షన్ వాడితే కనుక 07H వరకు వచ్చింది. అండ్ ఈ స్టాక్ పాయింటర్ మనం రీసెట్ చేస్తే 07H దగ్గర రీసెట్ అయిపోయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మన డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటే 08H దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, మైక్రో కంట్రోలర్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటే ఆ రన్ అయ్యే ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి మనకి ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పిఎస్డబ్ల్యూలో మనకి 7 ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ 7 ఫ్లాగ్స్ ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఫస్ట్ అది PSW0 ప్యారిటీ బిట్. ఈ ప్యారిటీ బిట్ ఎందుకంటే మనకి అక్యుములేటర్లో ఏదైనా డేటా ఉంటే ఆ డేటా ఈవెన్ ఆడ్ అనేది తెలుసుకోవచ్చు. సపోజ్ అది ఆడ్ అయితే ప్యారిటీ బిట్ అనేది 1కి సెట్ అవుతుంది, ఈవెన్ అయితే ఇట్ క్లియర్స్ అంటే 0 అయిపోతుంది. ఇది మనకి మెయిన్ సీరియల్ డేటా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఈ ప్యారిటీ బిట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ PSW1 ఇది ఏంటంటే ఫర్ ఫ్యూచర్ పర్పస్. నెక్స్ట్ PSW2 ఓవర్ఫ్లో. ఈ ఓవర్ఫ్లో బిట్ ఏంటంటే, సపోజ్ మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 8-bit నెంబర్స్ని తీసుకుంటాం. ఆ 8-bit నెంబర్స్ ఒక్కొక్కసారి 16-bit అయ్యే అవకాశం ఉంది. అలా 16-bit అయినప్పుడు మనకి ఓవర్ఫ్లో బిట్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ RS0 RS1. ఈ RS0 RS1 అనేవి ఏంటంటే మనకి మొత్తం 32 రిజిస్టర్స్ ఉన్నాయి. 32 రిజిస్టర్స్ని మనం 4 బ్యాంక్స్లో డివైడ్ చేసుకున్నాం. ఆ 4 బ్యాంక్స్లో ఏ బ్యాంక్లో రిజిస్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ RS0 RS1 బట్టి తెలిసిద్ది. కింద మనకు చూపించిన టేబుల్స్లో బట్టి 00 అయితే రిజిస్టర్ బ్యాంక్ 0 అనేది సెలెక్ట్ అవుతుంది, 01 అయితే
రిజిస్టర్ బ్యాంక్ 1 అనేది సెలెక్ట్ అవుతుంది. 10 అయితే రిజిస్టర్ బ్యాంక్ 2 సెలెక్ట్ అవుతుంది. 11 అయితే రిజిస్టర్ బ్యాంక్ 3 సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ F0 ఇది కూడా అంతే, జనరల్ పర్పస్ పెట్టిది, ఫ్యూచర్ అవైలబిలిటీ కోసం. నెక్స్ట్ ఏసీ అంటే ఆక్సిలరీ క్యారీ అంటే ఇప్పుడు మనకున్న 8-బిట్ డేటాలో 2 నిబుల్స్ ఉంటాయి. నిబుల్ అంటే 4 బిట్స్ని కలిపి ఒక నిబుల్ అంటాం. అలా నిబుల్స్ మధ్య మనకి క్యారీ అనేది ఎక్స్చేంజ్ జరిగితే ఆక్సిలరీ క్యారీ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ PSW7 క్యారీ అంటే మనకి ఎడిషన్ జరిగేటప్పుడు కనుక క్యారీ జనరేట్ అయితే మనకి క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా సబ్ట్రాక్షన్ జరిగేటప్పుడు బార్ వచ్చినా కూడా ఈ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇంటరప్ట్స్ గురించి ఇంతకుముందే చెప్పాను. ఇవే మైక్రో కంట్రోల్ యొక్క 5 ఇంటరప్ట్స్: ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1, టైమర్ కౌంటర్ 0, టైమర్ కౌంటర్ 1 అండ్ సీరియల్ పోర్ట్. నెక్స్ట్ మనకి స్క్రీన్ మీద మార్క్ చేసి కనపడుతుంది, అదే మైక్రో కంట్రోల్ యొక్క ఆక్సిలేటరీ సర్క్యూట్. సీరియల్ డేటా కమ్యూనికేషన్. ఈ సీరియల్ డేటా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మనకు ఉపయోగపడే రిసీవర్ అండ్ ట్రాన్స్సీవర్ పిన్స్ గురించి పిన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి సీరియల్ డేటా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఎక్కువగా మనకి వినపడే కొన్ని రిజిస్టర్ నేమ్స్ ఎస్కాన్, పీకాన్, ఎస్బఫ్ గురించి తెలుసుకుందాం. ఎస్బఫ్ అంటే సీరియల్ బఫర్ రిజిస్టర్. ఈ రిజిస్టర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సీరియల్ డేటా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఆ వచ్చిన డేటాని హోల్డ్ చేసుకోవడానికి మనకి సీరియల్ బఫర్ రిజిస్టర్ అనేది ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఎస్కాన్ సీరియల్ కంట్రోల్. ఇది ఎందుకంటే మనకి ఇట్ మేనేజెస్ ద డేటా కమ్యూనికేషన్. మనకు వచ్చిన డేటాని మేనేజ్ చేసేది ఈ ఎస్కాన్ అనే రిజిస్టరే. నెక్స్ట్ పీకాన్ అంటే పవర్ కంట్రోల్. ఇట్ కంట్రోల్స్ ద డేటా ట్రాన్స్ఫర్ రేట్. ఈ డేటా ట్రాన్స్ఫర్ రేట్ని కంట్రోల్ చేసేది ఈ పీకాన్. థ్యాంక్ యూ గైస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి.